హైదరాబాద్లో కురిసిన భారీ వర్షం నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కేవలం అరగంట పాటు కురిసిన వర్షానికే ప్రధాన రహదారులు నీట మునిగిపోయి చిన్నపాటి చెరువులను తలపించాయి. సాయంత్రం వేళ వర్ష ప్రభావం కావడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన ప్రజలు ట్రాఫిక్ జామ్లో గంటల తరబడి చిక్కుకున్నారు. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడడం, దానికి రుతుపవన ద్రోణి తోడవడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నగరంలోనూ కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో గత రాత్రి కూడా కుండపోత వర్షం కురిసింది. ఈ రోజు కూడా పలు చోట్ల భారీ వర్షం కురిసింది అని చెప్పుకోవచ్చు. కురిసినటువంటి వర్షానికి ఎక్కడికక్కడ రోడ్ల మీద నీరు నిలిచిపోయింది. ఈ వర్షం కూడా సాయంత్రం వేళల్లో అంటే ఆఫీసుల నుండి లాగౌట్ అయ్యే సమయంలో కురుస్తుండడంతో కూడా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోడ్లపైన కిలోమీటర్ల మేర వాహనాలు వేచి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇటు ఐటీ కారిడార్లో అయితే ఇటు మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో అయితే జోరు వర్షం కురుస్తుండడంతో కూడా గంటల తరబడి రోడ్ల మీదనే వాహనదారులు ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే పలు చోట్ల కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు డ్రైనేజీలు పొంగిపొరలడం, మరోవైపు వర్షపు వరదల ద్వారా వస్తున్నటువంటి నీరుతో అయితే రోడ్ల మీద కొన్ని చోట్లనైతే మోకాళ్ళ లోతు వరకు కూడా నీరు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రానున్న 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నగరంలోనూ కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా సిబ్బంది, ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా అప్రమత్తం అవుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా రోడ్లపైన నీరు నిలిచిపోకుండా వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక నగరంలో ఎక్కడైతే 142 వాటర్ లాగిన్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ నీరు నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు నీరుని బయటకు పంపించే విధంగా జిహెచ్ఎంసీ అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. అంటే హైదరాబాద్ నగరంలో చినుకు పడితే చాలు చిత్తడైపోతూ ఉంటుంది. ఒక అరగంట పాటు వర్షం కురిసిందంటే చాలు ఎక్కడికక్కడ రోడ్ల మీద నీరు నిలిచిపోతుంది. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక నిన్నటి నుంచి కూడా మనం ఇటువంటి సిచ్యువేషన్స్నే నగర వ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాము. అయితే సాయంత్రం వేళల్లో వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఐటీ ఉద్యోగులకు కూడా ట్రాఫిక్ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. విడతల వారీగా లాగౌట్ చేయాలని కూడా వారికి సూచనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లాగౌట్ సమయంలో ఒక్కసారే ఉద్యోగులంతా కూడా వాహనాలతో రోడ్ల మీదకి వస్తూ ఉంటారు. దీంతో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్య నెలకొంటుంది. ఆ ట్రాఫిక్ అధికారులు ఎంత కంట్రోల్ చేసినప్పటికీ కూడా గంటల తరబడి రోడ్లపైననే వేచి ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇటు ఐటీ ఉద్యోగులు అయితే విడతల వారీగా లాగౌట్ చేయడం, అదేవిధంగా వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయడం మంచిదని కూడా ఇటు ట్రాఫిక్ అధికారులు సూచిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ వర్షాలతో పాటు ఈదురుగాలులు అంటే ఉపరితల గాలుల ప్రభావం కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వర్షం కురిసే సమయంలో ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర ఉండకపోవడము, చెట్ల దగ్గర ఉండకపోవడం మంచిదని కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఎలక్ట్రిక్ పోల్స్ అదేవిధంగా చెట్ల కింద ఉంటే ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో సాయంత్రం సమయం నుండే కూడా కుండపోత వర్షం కురిసింది అని చెప్పొచ్చు. వర్షంలో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ కాస్త క్లియర్ అవుతున్నప్పటికీ కూడా రాత్రి సమయంలో అంటే సాయంత్రం సమయంలో ఎక్కువ మంది ఇళ్లలోకి వెళ్తూ ఉంటారు కాబట్టి కొంచెం సమస్యలను ఎదుర్కొంటున్నారు. మొత్తంగా హైదరాబాద్ నగరంలో రానున్న 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఇటు ట్రాఫిక్ అధికారులు, వాతావరణ శాఖ కూడా సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.